హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో మనం టెన్సెస్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. సో మనకు తెలుసు టెన్సెస్ అంటే తెలుగులో కాలాలు. సో మనకి ఏ యాక్షన్ అయినా తీసుకుంటే ఆ యాక్షన్ అనేది ఏ కాలంలో జరిగిందో తెలియాలి అంటే ఫస్ట్ మనకి టెన్సెస్ అనేది తెలియాలి. సో టెన్సెస్ వల్ల మనకి అది యాక్షన్ అనేది ప్రజెంట్ టెన్స్లో జరిగిందా, ఫ్యూచర్ టెన్స్లో జరిగిందా, లేదా పాస్ట్ టెన్స్లో జరిగిందా అనేది మనకు తెలుస్తుంది. సో మన టెన్సెస్ని తీసుకున్నట్టయితే ఇవి 3 కేటగిరీస్లో ఉంటాయి. సో ఏవేవి అంటే ఫస్ట్ వన్ పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. సో ఈ విధంగా 3 కేటగిరీస్ ఉంటాయి. సో మళ్ళీ ఇందులో 4 సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఏవి అంటే సో ఇందులో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఈ విధంగా ఒక టెన్స్ని తీసుకున్నట్టయితే అందులో 4 కేటగిరీస్ ఉంటాయి. అదేవిధంగా మళ్ళీ సో ప్రజెంట్లో తీసుకున్నట్టయితే ప్రజెంట్లో కూడా సేమ్ అలాగే సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ విధంగా 4 కేటగిరీస్లోకి డివైడ్ అయి ఉంటుంది. మళ్ళీ మనం ఫ్యూచర్లో తీసుకున్నట్టయితే ఫ్యూచర్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ విధంగా 3 into 4 సబ్ కేటగిరీస్. టోటల్గా ఎన్ని ఉంటాయి అంటే 12 కేటగిరీస్ ఉంటాయి. అంటే 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. సో ఈ 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ని మనం తెలుసుకుంటే సో దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ అంటే నెక్స్ట్ కమింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో యాక్టివ్ ప్యాసివ్ కానీ ప్రజెంట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ లేదా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానీ క్వశ్చన్ ట్యాగ్స్ కానీ సో ప్రతి టాపిక్ అనేది మనం టెన్సెస్ని బేస్ చేసి అనలైజ్ చేయవచ్చు. అంటే ఇది చాలా ఈజీ అవుతుంది. సో టెన్సెసే తెలియనప్పుడు మనకి బేసిక్స్ అనేవి మిస్ అవుతాయి. సో అందువల్ల ఫస్ట్ మనం ఇక్కడ దేని నుంచి అంటే టెన్సెస్లోని ప్రెజెంట్ టెన్స్ ఏదైతే ఉందో ప్రెజెంట్ టెన్స్లో నుంచి సింపుల్ ప్రెజెంట్ అనే టాపిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో టెన్సెస్లో ఏ టాపిక్ సింపుల్ ప్రెజెంట్ అనే టాపిక్ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. సో సింపుల్ ప్రెజెంట్ అనేది ఏంటి యాక్చువల్గా మనం చూద్దాం ఇప్పుడు. సో సింపుల్ ప్రెజెంట్లో ఎప్పుడు యూజ్ చేస్తాం? సో ద సింపుల్ ప్రెజెంట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ ప్రెజెంట్ ఇండెఫినెట్. సో ప్రెజెంట్ ఇండెఫినెట్ అని కూడా మనం దీన్ని పిలవచ్చు. సో మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూసినట్టయితే ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ ఈదర్ ద బేస్ ఫామ్ ఆర్ ద ఎస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. సో మనకి ప్రెజెంట్ టెన్స్ సింపుల్ ప్రెజెంట్ తీసుకున్నట్టయితే సింపుల్ ప్రెజెంట్లో ఏమొస్తుంది మనకి బేస్ ఫామ్ అనేది ఏమొస్తుంది అంటే సో V1 వస్తుంది. సో స్ట్రక్చర్ మనకు తెలుసు. స్ట్రక్చర్ సింపుల్గా మళ్ళీ ఒకసారి చెప్తాను. సబ్జెక్ట్ V1 ప్లస్ ఎస్ ఈఎస్ ఐఈఎస్ అండ్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఇందులో మనకి వర్బ్ ఏదైతే ఉందో అది బేస్ ఫామ్ని యూజ్ చేస్తాం. దీన్ని యూజ్ చేస్తాం, బేస్ ఫామ్ని యూజ్ చేస్తాం. సో అలా కాకుండా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్ అని మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉంటాయి. సో ఆ 3 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే సో వాటిని చూడండి ఐ అండ్ వి. సో వీటిని ఏమంటాము అంటే ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ అంటాం. ఐ మరియు వి మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో సో వారిని ఫస్ట్ పర్సన్ అంటాం. అదేవిధంగా యువర్. సో దీన్ని ఏమంటాం అంటే సెకండ్ పర్సన్ అంటాం. అదే థర్డ్ పర్సన్ ఏవి ఉన్నాయి అంటే హీ, షీ, ఇట్ అండ్ దే. సో వీటిని థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ అంటాం. ఏమంటాం? థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్. సో ఇందులో ఇవి 3 ఏవైతే ఉన్నాయో ఇవి సింగులర్ ఏకవచనాలు. హీ, షీ, ఇట్ అనేవి ఏకవచనం అండ్ ఇందులో ఐ అనేది ఏకవచనం, యు అనేది ఏకవచనం మరియు బహువచనం. సో ఈ విధంగా ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్లోకి డివైడ్ అయి ఉన్నాయి. సో ఇందులో మనకి ఏది చాలా ఇంపార్టెంట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఏవైతే ఉన్నాయో అది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్
ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మనకి లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో అది ఏ విధంగా దాన్ని ఎలా క్లారిఫై చేసుకోవాలో చూద్దాం. సో వర్బ్ని తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ మనకి ఈట్ అనే వర్బ్ ఉంది ఇక్కడ. సో ఈట్ ఈట్స్, గో గోస్, డూ డస్, రైట్. ఈట్ ఈట్స్, గో గోస్, డూ డస్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, విత్ ప్లూరల్ సబ్జెక్ట్ ద బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ యూజ్డ్. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ ప్లూరల్లో వచ్చినప్పుడు ఇక్కడ మనకి కౌస్ ఈట్ గ్రాస్, కౌస్ ఈట్ గ్రాస్ అని చెప్పారు. సో మనకి ఇక్కడ కౌస్ ఏదైతే ఉందో ఇదేంటిది, ఇది ప్లూరల్. ఈ సబ్జెక్ట్ ఎలా ఉంది, ప్లూరల్ ఫామ్లో ఉంది, అంటే బహువచనంలో ఉంది. బహువచనంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ వర్బ్ అనేది ప్లూరల్లో రావాలి. వర్బ్ అనేది ఎలా రావాలి, ప్లూరల్లో రావాలి. సో మరి సింగులర్ అంటే ఎలా వస్తుంది, సింగులర్ అన్నప్పుడు మనకి దీనికి ఎస్ అనేది యాడ్ అవుతుంది. ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, దాన్ని సింగులర్ వర్బ్ అంటాం. సో నార్మల్గా మనకి నౌన్ కానీ ప్రొనౌన్ ఇవన్నీ చూసినప్పుడైతే నౌన్ని చూసినట్టయితే మెయిన్గా నౌన్ సింగులర్ ఎస్ ఈఎస్ యాడ్ చేయడం వల్ల ప్లూరల్గా మారుతుంది. ఇప్పుడు కౌ ఉంది, కౌ అనేది మనకి ఏంటి సింగులర్ ఏకవచనం. దీనికి ఎస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇది ప్లూరల్ అవుతుంది. అదే కాకుండా ఎగ్జాంపుల్ చైర్ తీసుకుందాం. చైర్ అనే నౌన్కి ఇది సింగులర్, మళ్ళీ ఎస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ప్లూరల్ అవుతుంది, అంటే ఇది సబ్జెక్ట్. బట్ కమింగ్ టు వర్బ్లో ఏమవుతుంది ఇక్కడ అంటే ఎస్ యాడ్ చేయకుండానే అది ప్లూరల్ అవుతుంది, అంటే బహువచనం అవుతుంది. ఒకవేళ మనం దానికి ఎస్ యాడ్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది, ఇది సింగులర్గా మారుతుంది. అంటే సింగులర్ ప్రొనౌన్ కానీ సింగులర్ నౌన్ కానీ వచ్చినప్పుడు ఎస్ అంటే ఆ వర్బ్కి ఎస్ వస్తుంది. ఓన్లీ ఐకి మాత్రం ఎక్సెప్షన్ ఉంటుంది, రైట్. సో అది మనం చూద్దాం ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, కౌస్ ఈట్ గ్రాస్, కౌస్ ఈట్ గ్రాస్ అంటే కౌస్ అనేది ఏంటి ఇక్కడ, ఇట్స్ ప్లూరల్. ఈట్ అనేది ఏమవుతుంది ఇక్కడ, ఇది ప్లూరల్ వర్బ్. సో గ్రాస్ ఇది సెంటెన్స్. అండ్ విత్ ఎ సింగులర్ సబ్జెక్ట్ అదర్ దాన్ ఐ అండ్ యూ, ఐ మరియు యూకి ఎక్సెప్షన్ ఉంటుంది. ద ఎస్ ఈఎస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ యూజ్డ్. మనకి ఇక్కడ చూడండి, ఏ కౌ ఈట్స్ గ్రాస్, ఏ కౌ ఈట్స్ గ్రాస్ అంటే ఏ కౌ అంటే ఏంటి ఇక్కడ సింగులర్. సో సింగులర్కి మనకి వర్బ్ ఎలా వచ్చింది, ఈట్స్ అన్నాడు. ఈట్స్ అంటే ఏమవుతుంది, ఇది ఎస్ యాడ్ చేయడం వల్ల వర్బ్ అనేది సింగులర్గా మారుతుంది. సో ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ ఈఎస్ ఐఎస్ అనేది యాడ్ చేయడం వల్ల వర్బ్ అనేది సింగులర్గా మారుతుంది. ఎస్ ఈఎస్ ఐఎస్ తీసేయడం వల్ల ఏమవుతుంది, అది ప్లూరల్గా మారుతుంది, రైట్. సో ఆఫ్ ద ప్రొనౌన్స్ ఐ, వి, యూ అండ్ దే టేక్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. సో ఇక్కడ మనకి ఐ కానీ వి కానీ యూ కానీ దే కానీ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది. ఏమొస్తుంది, ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. చూడండి ఇక్కడ ఐ ప్లే టెన్నిస్, ఐ ప్లే టెన్నిస్. సో ఐ అనేది ఇక్కడ సింగులర్, బట్ ఇక్కడ వర్బ్ ఎలా వచ్చింది అంటే ప్లూరల్. వర్బ్ ఎలా వచ్చింది, ప్లూరల్. బట్ సింగులర్ కావాలంటే ఏం చేయాలి దానికి అంటే ప్లేకి ఎస్ యాడ్ చేయడం వల్ల ఈ వర్బ్ అనేది సింగులర్గా మారుతుంది. సింగులర్గా అంటే ఏకవచనంగా, రైట్. ఇక్కడ వి ప్లే టెన్నిస్, వి అనేది ప్లూరల్, వర్బ్ కూడా ప్లూరల్, టెన్నిస్, రైట్. యూ ప్లే టెన్నిస్, సేమ్ మళ్ళీ ఇది ప్లూరల్, ప్లే ప్లూరల్, టెన్నిస్. దే ప్లే టెన్నిస్, ఇది కూడా ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుంది, మళ్ళీ ప్లే అనేది ప్లూరల్ వర్బ్. అంటే ఇవన్నీ బహువచనాలు. బహువచన వర్బ్ని మనం అంటే క్రియని ఇక్కడ వాడుతున్నాం. అదే హీ, షీ అండ్ ఇట్, ఈ మూడింటిని చూసినట్టయితే హీ, షీ అండ్ ఇట్ ఇవేం చేస్తాయి అంటే దీనికి సింగులర్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది. ఏమొస్తుంది, సింగులర్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. హీ ప్లేస్ టెన్నిస్. ఇక్కడ మనకి ఎస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వర్బ్ అనేది సింగులర్గా మారుతుంది. ఎస్ యాడ్ చేయడం వల్ల వర్బ్ అనేది సింగులర్గా మారుతుంది. ఎందుకు ఎస్ యాడ్ చేయాలి అంటే హీ అంటే అతడు, అంటే అతడు సింగులర్ ఏకవచనం కాబట్టి. షీ ప్లేస్ టెన్నిస్, ఎస్ ఇది కూడా సింగులర్ వర్బ్. ఇట్ వర్క్స్ వెల్, ఇది కూడా సింగులర్ వర్బ్. సో ఈ విధంగా ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు ఆ ప్లూరల్ ప్రొనౌన్ వచ్చినప్పుడు ప్లూరల్ వర్బ్ వస్తుంది. సింగులర్ నౌన్ కానీ సింగులర్ ప్రొనౌన్ కానీ వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ వస్తుంది. సింగులర్ వర్బ్ అనేది ఎలా తెలుస్తుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అంటే ఎస్ ఈఎస్ ఐఎస్ వాడడం వల్ల
అది మనకి తెలిసిపోతుంది. అంతేకాకుండా సింపుల్ ప్రెజెంట్ అనేది ఎప్పుడు వాడతాం? టు డినోట్ ఏ పర్మనెంట్ ట్రూత్. టు డినోట్ ఏ పర్మనెంట్ ట్రూత్ అంటే యూనివర్సల్ ట్రూత్ అయితే నగ్న సత్యాలు ఉంటాయో దాని గురించి తెలపాలనుకున్నప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్లోనే ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో సన్, సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? ఇన్ ద ఈస్ట్, తూర్పున ఉదయిస్తాడు. ఇక్కడ చూడండి, సన్ ఎవరు? ఇక్కడ సింగులర్. సో సింగులర్కి ఏం వర్బ్ రావాలి? సింగులర్ వర్బ్ మాత్రమే రావాలి. సింగులర్ వర్బ్ ఎలా అవుతుంది సింపుల్ ప్రెజెంట్లో అంటే బేస్ ఫామ్కి ఎస్ యాడ్ చేయడం వల్ల, ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ వాడడం వల్ల అంటే యాడ్ చేయడం వల్ల అది సింగులర్ వర్బ్గా మారుతుంది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే నగ్న సత్యాలు ఏవైతే ఉంటాయో, యూనివర్సల్ ట్రూత్ ఏవైతే ఉంటాయో అంటే ఎప్పటికీ మారనేవి, అది ఏ దేశంలోకి ఏ కంట్రీలోకి వెళ్ళినా కూడా, ఏ కాంటినెంట్కి వెళ్ళినా కూడా యూనివర్సిటీలో అవి మారవు. సో అందువల్ల వాటిని మనం ఈ సింపుల్ ప్రెజెంట్లోనే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. ఇక్కడ చూడండి, ద ఎర్త్ అనేది సింగులర్, రొటేట్స్ మళ్ళీ ఇక్కడ ఎస్ యాడ్ చేసాము. దేనికి? సింగులర్ నౌన్కి సింగులర్ వర్బ్ యాడ్ చేసాము. సో ఆల్ క్రియేచర్స్ బ్రీత్, మళ్ళీ ఇక్కడ ఎస్ యాడ్ చేసాము. సో ఆ విధంగా మనం పర్మనెంట్ ట్రూత్ ఏదైతే ఉంటుందో లేదా యూనివర్సల్ ట్రూత్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్లోనే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది, రైట్? అంతేకాకుండా ఇక్కడ నెక్స్ట్ సెకండ్ పాయింట్, టు డినోట్ ఏ హ్యాబిచువల్ ఆర్ రిపీటెడ్ యాక్షన్. సో మనకి హ్యాబిచువల్ అంటే ఏదైతే అలవాట్లు ఉంటాయో ఆ అలవాట్లని కానీ లేదా రిపీటెడ్ యాక్షన్స్ని కానీ మనం దేని ద్వారా ఈ టైమ్ ఆర్ కండిషనల్ వర్డ్స్ ద్వారా తెలిపినప్పుడు అకేషనల్లీ, సెల్డమ్, డైలీ, యాన్యువల్లీ, ఎవ్రీడే, మంత్, వీక్, సెవరల్ టైమ్స్ ఏ వీక్. సో ఇలాంటి టైమ్ ఆర్ కండిషన్ని తెలిపే వర్డ్స్ వచ్చినప్పుడు వాటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్లోనే తెలపాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, హీ రేర్లీ గోస్ టు సీ ఫిల్మ్స్. గోస్ అంటే ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాం మనం? V1 బేస్ ఫామ్కి ఈఎస్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ టైమ్ ఆర్ కండిషన్ని తెలిపే వర్డ్ ఏది ఉంది? ఇక్కడ రేర్లీ అంటే చాలా రేర్గా వెళ్ళడం జరుగుతుంది. ఐ ఆఫెన్ విజిట్ మై గ్రాండ్ ఫాదర్. ఆఫెన్ అంటే ఇక్కడ తరచుగా, విజిట్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఎస్ వచ్చింది బట్ ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి ఐకి మనం ఏం యూజ్ చేయాలి? ప్లూరల్ వర్బ్ని వాడాల్సి ఉంటుంది. సో ప్లూరల్ వర్బ్ని వాడాల్సి ఉంటుంది కాబట్టి ఐ విజిట్, ఎస్ ఈఎస్ అనేది యాడ్ చేయడం జరగలేదు. మళ్ళీ థర్డ్ పర్సన్ షీ అకేషనల్లీ టెల్స్. థర్డ్ పర్సన్ సింగులర్కి ఏం చేసాం? మళ్ళీ ఎస్ అనేది యాడ్ చేయడం జరిగింది. హీ థర్డ్ పర్సన్ సింగులర్కి ఎస్ అనేది యాడ్ చేయడం జరిగింది. హీ కమ్స్ టు మీ వన్స్ ఏ వీక్, రైట్? సో ఇక్కడ మనకి యూనివర్సల్ ట్రూత్ని కానీ లేదా హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ ఆ రిపీటెడ్ యాక్షన్ని కానీ తెలపడానికి మనం సింపుల్ ప్రెజెంట్ అనేది వాడుతాం. అండ్ థర్డ్ పాయింట్ని చూసినట్టయితే టు డినోట్ ఏ పర్మనెంట్ స్టేట్. టు డినోట్ ఏ పర్మనెంట్ స్టేట్ అంటే అది పర్మనెంట్ స్థితిలో ఉండడానికి తెలిపేది ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్లోనే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. లండన్ ఈజ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద థేమ్స్. లండన్ ఈజ్ ఆన్ ద బ్యాంక్స్. బ్యాంక్స్ అంటే ఏంటి? ఒడ్డు. ఏది? థేమ్స్ నది ఒడ్డున లండన్ సిటీ అనే నగరం అనేది ఉన్నది. ఈజ్ అనేది ఏం తెలుపుతుంది? ఇక్కడ స్థితిని తెలుపుతుంది, స్టేట్ని తెలుపుతుంది. ప్రీవియస్ వీడియో ఆక్సిలరీ వర్బ్స్ని చూసినట్టయితే మనకి స్టేట్ ఆర్ కండిషన్ గురించి తెలిపే వర్బ్స్ ఏవైతే ఉన్నాయో సో దాని గురించి డిస్కస్ చేసాము. అండ్ నెక్స్ట్, ప్రీషియస్ జెమ్స్ లై హిడెన్ ఇన్ ద ఎర్త్. సో ప్రీషియస్ జెమ్స్ అంటే ఏంటి? ఇక్కడ ఇది ప్లూరల్ నౌన్. సో ప్లూరల్ నౌన్ కాబట్టి మనకి వర్బ్ ఎలా వస్తుంది? ప్లూరల్ వస్తుంది. సో సింగులర్ రాదు ఇక్కడ. సో ఎస్ అనేది యాడ్ చేయడం లేదు, అంటే యాడ్ చేయలేదు మనం. ఎందుకు అంటే ఇక్కడ ప్లూరల్ నౌన్ ఉంది కాబట్టి ప్లూరల్ వర్బ్ రావాల్సి ఉంటుంది. సో అంటే ఇది ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది? పర్మనెంట్ స్టేట్. ప్రీషియస్ జెమ్స్ లై హిడెన్ ఇన్ ద ఎర్త్. ఆ వజ్రాలు ఎక్కడుంటాయట అంటే హిడెన్ ఇన్ ద ఎర్త్. అండ్ ఫోర్త్ పాయింట్, టు డినోట్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్. మనం ఎలాంటి ఫ్యూచర్లో ఏదైనా ఫిక్స్డ్ కండిషన్స్ కానీ ఫిక్స్డ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని తెలపడానికి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ని వాడుతాం. సో మనకి ఇక్కడ డౌట్ వస్తుంది, ఏంటిది? ఎగ్జాంపుల్ ఫస్ట్ సెంటెన్స్ చూడండి, మై బ్రదర్స్ కమ్స్ హోమ్ నెక్స్ట్ వీక్. మై బ్రదర్ కమ్స్ హోమ్ నెక్స్ట్ వీక్. ఇక్కడ కమ్స్ హోమ్ ఎప్పుడు? నెక్స్ట్ వీక్ కాబట్టి మనకి ఏం డౌట్ వస్తుంది ఇక్కడ? సో ఇది నెక్స్ట్ వీక్ కదా, ఫ్యూచర్ టెన్స్ కదా, మనకి విల్ రావాలి అనుకుంటా. కానీ ఒక యాక్షన్ అనేది ఫిక్స్డ్ కండిషన్లో ఉంటే, ఒకవేళ ఫిక్స్డ్ యాక్షన్ అయితే తప్పనిసరిగా జరగబోతుంది అంటే మనం సింపుల్ ప్రెజెంట్లో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే ఫ్యూచర్లో చేయొచ్చా అంటే ఫ్యూచర్లో కూడా చేయొచ్చు, ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దాంతోపాటు సింపుల్ ప్రెజెంట్లో కూడా మనం కమింగ్ యాక్షన్స్ని
ఫిక్స్డ్ యాక్షన్స్ని తెలుపొచ్చు. రైట్. ద ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ చైనా నెక్స్ట్ మంత్. ఎస్, ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికి విజిట్ చేస్తున్నాడు? చైనా. ఎప్పుడు అంటే నెక్స్ట్ మంత్లో జరగబోయే యాక్షన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్లో తెలపడం జరుగుతుంది. రైట్. ఎందుకంటే ఇది ఫిక్స్డ్ యాక్షన్, దాన్ని మనం అది క్యాన్సిల్ కాదు. ఒకవేళ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మనం ఫ్యూచర్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. రైట్. ఫిఫ్త్ వన్, ఇన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్లో వాడచ్చు. కమ్ హియర్, ఇక్కడికి రండి. హెల్ప్ మీ ప్లీజ్. సో ఈ విధంగా మనకి వితౌట్ సబ్జెక్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. రైట్. సింపుల్ ప్రెజెంట్లో ఇవన్నీ కండిషన్స్ అప్లై అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు డినోట్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, యూనివర్సల్ ట్రూత్స్ అండ్ వర్క్ డన్ ఆన్ ఏ డైలీ బేసిస్. రైట్. ఇది మన దీని యొక్క సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్ చూసినట్టయితే అసెటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ అండ్ ఆబ్జెక్ట్. రైట్. ఫస్ట్ సబ్జెక్ట్, మళ్ళీ దానికి V1 బేస్ ఫామ్ వస్తుంది. ఎస్ ఈఎస్ అనేది ఎప్పుడు యాడ్ అవుతుంది? థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఎస్ ఈఎస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ తీసుకున్నాం. షీ రైట్స్, రైట్ ఏ లెటర్. నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. నెగిటివ్ సెంటెన్స్ అంటే మనకు తెలుసు, నాట్ యాడ్ చేయడం వల్ల నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్లో చూడండి, సబ్జెక్ట్ ప్లస్ డస్ వచ్చింది. డస్ నాట్ ప్లస్ V1 అండ్ ఆబ్జెక్ట్. సో డస్ ఎందుకు వచ్చింది అంటే మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఉంటుంది. రైట్. సింపుల్ ప్రెజెంట్లో డూ మరియు డస్ అనేది ఎలా వాడతాం? మనం ఇంతకుముందు చూసినట్టయితే హీ, షీ, ఇట్. సో ఈ మూడు సింగులర్ ప్రొనౌన్స్కి మనం ఏం వాడతాము అంటే డస్ వాడతాం. ఏం వాడతాము? డస్. హీ డస్ నాట్ go to school. He does not go to school అన్నాం అనుకోండి. అంటే అతడు స్కూల్కి వెళ్ళాడు అంటే ఇది రెగ్యులర్గా జరిగే యాక్షన్. అతను స్కూల్కి వెళ్ళాడు. షీ డస్ నాట్ ఈట్ నాన్ వెజ్. రైట్. ఎగ్జాంపుల్, షీ డస్ నాట్ ఈట్ నాన్ వెజ్ అంటే ఆమె నాన్ వెజ్ తినే అలవాటు ఆమెకు లేదు. ఇట్ డస్ నాట్ స్టే, అది లేదా ఇది. ఇట్ డస్ నాట్ స్టే, ఇది అక్కడ ఆగదు అంటే ఉండదు. రైట్. ఈ విధంగా మనం డస్ అనేది వాడడం జరుగుతుంది. అలా కాకుండా హీ, షీ, ఇట్ అని కాకుండా వేరే సెంటెన్స్ మనం వాడినట్టయితే అప్పుడు ఏం చేస్తాం? మనం డూని వాడడం జరుగుతుంది. ఐ, సేమ్ సెంటెన్స్ తీసుకుందాం. ఐ డు నాట్ గో టు స్కూల్. ఐ డు నాట్ గో టు స్కూల్. సో ఇక్కడ మనం థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డస్ అనేది వాడడం జరుగుతుంది. అదే మిగతా ప్రొనౌన్స్ కానీ నౌన్స్ కానీ ఏం చేయాలి? మనం డూ వాడడం జరుగుతుంది. దే డు నాట్ ఈట్ నాన్ వెజ్. రైట్. సో ఈ విధంగా డూ మరియు డస్ వాడకం అనేది మనకి తెలియాలి. అప్పుడే మనం ఈజీగా సింపుల్ ప్రెజెంట్లో ఎక్స్ప్రెస్ చేయవచ్చు. రైట్. అది మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని తీసుకున్నట్టయితే డస్ హీ ఈట్ నాన్ వెజ్. డస్ హీ ఈట్ నాన్ వెజ్. ఇక్కడ డస్ వస్తుంది. డస్ అనేది ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ని ముందు వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా డూ దే ఈట్ నాన్ వెజ్. రైట్. సో ఈ విధంగా హీ, షీ, ఇట్లకి డస్ అనేది వాడాలి. అండ్ రిమైనింగ్ ఆల్ ఐ, వి, యూ, దే, ఈ ప్రొనౌన్స్కి మనం ఏం వాడాల్సి ఉంటుంది అంటే డూ. సో అలా కాకుండా మనం నేమ్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు నేమ్ తీసుకున్నప్పుడు ఏం వాడాల్సి ఉంటుంది అంటే నేమ్ అనేది థర్డ్ పర్సన్ అవుతుంది. నేమ్ అనేది ఏమవుతుంది? ఇక్కడ థర్డ్ పర్సన్ అవుతుంది. కాబట్టి ఎగ్జాంపుల్, Prabhas does not like థ్రిల్లర్ మూవీస్ అన్నాం అనుకోండి. ఎగ్జాంపుల్. రైట్. ప్రభాస్ డస్. ఇక్కడ మనం థర్డ్ పర్సన్ కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ డస్ అనేది వాడడం జరిగింది. రైట్. అలా కాకుండా ఇంట్రాగేటివ్ వాడాలనుకోండి. డస్ ప్రభాస్ లైక్ థ్రిల్లర్ మూవీస్.
సో ఈ విధంగా డస్ అనేది వాడడం జరుగుతుంది, రైట్. సో మళ్ళీ స్ట్రక్చర్ని చూద్దాం ఒకసారి. స్ట్రక్చర్ని చూసినట్టయితే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ డస్ ప్లస్ సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. డస్ అనేది దేనికి వస్తుంది అంటే అన్నింటికి రాదు. డస్ అనేది ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే డస్ అనేది వస్తుంది. రిమైనింగ్ ఆల్కి ఏం రావాలి అంటే డూ రావాలి. ఏం రావాలి? డూ అనేది రాయాల్సి ఉంటుంది, రైట్. ఇక్కడ డస్ ఆర్ డూ, డస్ ఆర్ డూ అనేది రాయాలి. అది ఇంట్రాగేటివ్ నెగటివ్ సెంటెన్స్ తీసుకుందాం. డస్ ప్లస్ డస్ ఆర్ డూ, డస్ ఆర్ డూ. ఇక్కడ సబ్జెక్ట్ డస్ నాట్ అండ్ డూ నాట్. సో సెంటెన్సెస్ డస్ ప్లస్ డూ, డస్ ఆర్ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ V1 అండ్ ఆబ్జెక్ట్. సో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు ఇక్కడ? డస్ షీ నాట్ రైట్ ఏ లెటర్, డస్ షీ నాట్ రైట్ ఏ లెటర్. ఈ విధంగా సింపుల్ ప్రజెంట్ అనేది ఈ స్ట్రక్చర్స్ని చూసి 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేయగలం. ఫస్ట్ ఏంటి? అసెటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండ్ ఇంట్రాగేటివ్ నెగటివ్ సెంటెన్సెస్. సో ఇవన్నీ మనం ఈ స్ట్రక్చర్స్ని యూజ్ చేసి సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయగలం, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్ అండ్ టుమారో ఐ విల్ కమ్